గణేశాయ నమః, గాయత్రీదేవి నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. డబ్బు, విద్య వీటిని ఇవన్నీ కూడా దేనివల్ల రక్షించబడతాయి? ఈ డబ్బు, విద్య అనేటటువంటి దేనివల్ల, లేదా స్త్రీ ఒకటి, ఈ మూడు కూడా దేనివల్ల రక్షించబడతాయి అనే విషయాన్ని, అలాగే వేదాన్ని, శాస్త్రాన్ని తిరస్కరిస్తే లేదా మన జీవితంలో వాటి గురించి అవహేళనగా మాట్లాడితే లేదా వాటిని విమర్శిస్తే ఏమవుతుంది జీవితంలో, దానివల్ల ఏం కోల్పోతాం, అలాగే దరిద్రం పోవాలంటే ఏం చేయాలి, అలాగే ఎటువంటి కోరికల వల్ల మనిషి నాశనం అయిపోతాడు అనేటటువంటి విషయాలని చాణక్యుడు ఏం చెప్పాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విత్తేన రక్ష్యతే ధర్మో విద్యాయోగేన రక్ష్యతే మృదునా రక్ష్యతే భూప సత్ స్త్రియా రక్ష్యతే గృహం. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక ధర్మం డబ్బు వల్ల, అంటే ధర్మం దేనివల్ల రక్షించబడుతుంది అంటే కనుక డబ్బు వల్ల ధర్మం రక్షించబడుతూ ఉంటుంది. ఏం చేద్దంటే కనుక ధర్మం చేయాలన్నా, దానం చేయాలన్నా, గుడి కట్టాలన్నా, మంచి పనులు చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా ధర్మం అనేటటువంటిది, ధర్మక్రియలు, ధర్మకార్యాలు, ధర్మపరమైన హోమాలు, యజ్ఞాలు ఏమి చేయాలన్నా కూడా డబ్బు చాలా అవసరం. కాబట్టి డబ్బు వల్ల ధర్మం రక్షించబడుతుంది. కాబట్టి ధర్మానికి కూడా డబ్బు అవసరమే. అలాగే విద్యను నిరంతరం అభ్యసించడం వల్ల విద్య రక్షించబడుతుంది. విద్య ఎప్పుడు నిలబడుతుంది? లేదా మనకు ఉన్నాయండి, ఇప్పుడు వేదాలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, లేకపోతే అనేక రకాల గ్రంథాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రక్షించడము అంటే ఏంటి అంటే బీరువాలో పెట్టి తాళం వేయడం కాదు, లేకపోతే పెద్ద పెద్ద స్టోరేజీలో పెట్టడం కాదు. వీటిని రక్షించడం అంటే గొయ్యిలు తీసి పాతి పెట్టడం కూడా కాదు. విద్యను రక్షించడం అంటే కనుక అభ్యసించడమే రక్షించడం. ఎంతమంది చదువుతారో, ఎంతమంది పుస్తకాలు చదువుతారో అప్పుడు అలాగ అది వర్ధిల్లుతూ ఉంటుంది, తదుపరి తరాలకు వెళుతూ ఉంటుంది, రక్షించబడుతూ ఉంటుంది, వృద్ధి చెందుతూ ఉంటుంది. అంచేత విద్యను రక్షించడము అంటే ఏంటంటే పుస్తకాలను దాచడం కాదు, పుస్తకాలను ఎక్కువగా చదవడం, ఎక్కువగా అభ్యసించడం. అలాగే పాలించబడేవాడి పట్ల ప్రభు మృదువుగా ఉండడం వల్ల రక్షించబడతాడు. అంటే పాలించబడేటటువంటి వాడు అంటే ఎవరు అంటే ప్రజలు. పాలించేవాడు అంటే ఎవరు అంటే కనుక మన యొక్క ప్రభు ఎప్పుడూ కూడా ప్రజలని చాలా జాగ్రత్తగా, పాలనగా మృదువుగా మాట్లాడాలి. ఎవడైనా సమస్య కోసం వచ్చాడు అనుకోండి, ఎవరైనా ఏం కష్టం వచ్చింది నీకు, సరే నేను తీరుస్తానులే, మా పై అధికారులకు చెప్తానులే, లేకపోతే నేను ఏదో రంగా చక్కబెడతానులే అనాలి తప్ప వచ్చిన వాడిని ఏదో దురుసుగా మాట్లాడడం కానీ, నీకు అపాయింట్మెంట్ ఉందా, ఎవడు రమ్మన్నాడు నిన్ను, ఇలా మాట్లాడడం కానీ చేయకూడదు. అంచేత మృదువుగా మాట్లాడడం వల్ల ప్రజలు రక్షించబడతారు. ఎందుకంటే ప్రభు సరిగ్గా మాటలు వింటున్నాడు అనుకోండి, లేదా చెప్పినటువంటి మాట విని ఏదైనా రక్షిస్తున్నాడు అనుకోండి, ప్రజలందరూ ప్రభు దగ్గరికి వెళ్ళి సమస్య ఏమైనా ఉంటే చెప్పుకుంటారు. అదే ప్రభు వినకుండా దురుసుగా మాట్లాడుతూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ, లేదా వచ్చినటువంటి స్త్రీలని రకరకాల కామదృష్టితో చూస్తూ, వచ్చిన వాళ్ళ దగ్గర లంచాలు పుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ, లేదా అనేక రకాల కోరికలు తీర్చుకునేలాగా ప్రజలతో వ్యవహరించినట్లయితే కనుక ప్రజలు ప్రభు దగ్గరికి వెళ్ళరు. వాళ్ళ వల్ల ప్రజలకి రక్షణ కలగదు. అంచేత ఏంటి అంటే కనుక మృదువుగా మాట్లాడడం రావాలి, పని చేయడం రావాలి ప్రభువుకి. దీనివల్ల ప్రజలు రక్షించబడతారు. అలాగే మంచి స్త్రీ వల్ల ఇల్లు రక్షించబడుతుందిట. అంటే దేనివల్ల ఏవేవి రక్షించబడతాయో ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. అంటే ధర్మం వల్ల, డబ్బు వల్ల ధర్మం రక్షించబడుతుంది. అలాగే బాగా చదవడం వల్ల విద్య రక్షించబడుతుంది. అలాగే పాలించేవాడు మృదువుగా మాట్లాడడం వల్ల, మృదువుగా పాలించడం వల్ల ప్రజలు రక్షించబడతారు. అలాగే మంచి స్త్రీ వల్ల ఇల్లు రక్షించబడుతుంది. ఇల్లు రక్షించడం అంటే ఏంటి అంటే కనుక ఇల్లు రక్షించడము అంటే ఇంట్లో ఉండేటటువంటి చదువు అవ్వచ్చు, విద్య అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో ఉండేటటువంటి ఏదైనా సరే ఇంటికి దరిద్రంగా రాకుండా ఉండాలి అంటే కనుక కారణం స్త్రీ జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ ఇంటిలో అనవసరంగా వస్తువులు పాడు చేయడం కానీ, లేదా అనవసరంగా దుబారా ఖర్చులు పెట్టడం కానీ, లేదా ఇంట్లో స్త్రీలకు పొదుపు ఉంటే కనుక ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మి తాండవిస్తూ ఉంటుంది. మళ్ళీ మగవాడికి అధిక విపరీతమైనటువంటి పొదుపు ఉండకూడదు. అంటే కనుక అంటే పితలాటం ఉండకూడదు, పిసినెడతనం ఉండకూడదు. స్త్రీకి ఉన్న తప్పు లేదు, కానీ మగవాడు అలా కాదు. మగవాడు అవసరానికి ఖర్చు పెట్టాలి, స్త్రీ ఇంట్లో జాగ్రత్త పెడుతూ ఉండాలి. ఇంట్లో మగవాడు అనేక రకాల వస్తువులు కొని తెచ్చిపెట్టడంలో తప్పు లేదు, కానీ ఇంట్లో స్త్రీ చాలా జాగ్రత్తగా వాడాలి వాటిని. అప్పుడు ఆ ఇల్లు చక్కగా వృద్ధి పొందుతుంది. అలాగే ఖచ్చితంగా అందులో ధన సంపదలన్నీ కూడా తొలతూగుతూ ఉంటాయి అనే విషయాలు మనకు చాణక్యుడు చెప్పాడు. ఇంకా అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఒకటి చెప్పాడు. అన్యథా వేద పాండిత్యం శాస్త్రమాచారం అన్యథా కవచశాంతం లోకా క్లిశ్యంతి చాన్యథా. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక కొన్ని విషయాలని మనం పోషించాలి, రక్షించాలి. వేటిని అంటే కనుక వేద విద్వాంసుని పాండిత్యాన్ని ఆదరించకపోతే ప్రమాదం. అంటే వేదం చదువుకుని వాడు ఉన్నాడు అనుకోండి, కనీసం వాడికి బట్టలు పెట్టడమో, లేకపోతే స్వయం పాకం అవ్వడమో, వేద పండితుడికి ఏదైనా సమస్య ఉంటే తీర్చడమో, వేద పండితుడికి ఏదైనా అవసరమైతే, అంటే వేద పండితుడు ఎప్పుడు వేదాన్ని అభ్యసిస్తూ చదువుతూ ఉంటాడు తప్ప ఇంకే పని చేయడు. అంటే అంత ఖాళీ ఉండదు. వేదాన్ని అభ్యసిస్తూ, దాన్ని వర్లిస్తూ, దాన్ని పారాయణ చేస్తూ, ఆ శక్తిని వెదజల్లుస్తూ ఉంటాడు.
అందుచేత ఎక్కడైనా సరే మంత్రం అనేటటువంటి ఉచ్చాటన జరుగుతూ ఉందంటే కనుక అక్కడ పాజిటివ్ పరమైనటువంటి వేవ్స్, తరంగాలు ఖచ్చితంగా వెళుతూ ఉంటాయి. కావాలంటే ప్రస్తుత కాలంలో కూడా దీన్ని పరీక్షలు చేసే మిషన్లు కూడా వస్తున్నాయి. మనం మాట్లాడడం వల్ల కొన్ని రకాల తరంగాలు అనేటటువంటి గాల్లో వస్తున్నాయని, ఆ తరంగాల ద్వారా కొన్ని రకాల శక్తులు ఉద్భవించబడుతూ ఉన్నాయని మనకి ఈ మధ్యకాలంలో పాశ్చాత్యులు కూడా పరీక్షలు చేసి చెప్తున్నారు. కాబట్టి వేదము చదవడం వల్ల ఖచ్చితంగా ఆ ప్రాంతంలో పాజిటివ్ పరమైనటువంటి వేవ్స్ అనేటటువంటి రావడము, పాజిటివ్ వైబ్రేషన్స్ రావడము, దానివల్ల లోకల్లో లేదా సృష్టిలో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీకి ఖచ్చితంగా వాటి ప్రభావం వల్ల పోవడం, అక్కడ ఖచ్చితంగా సస్యశ్యామలం అవ్వడం, సుభిక్షం అవ్వడం, పాడి పంటలు పండడంతో పాటుగా ఎన్నో రకాల శుభాలు జరగడము, దరిద్రాలు పోవడంతో పాటుగా, విపత్తులు పోవడంతో పాటుగా అరిష్టాలు పోతూ ఉంటాయి. ఎప్పుడైతే వేదం తగ్గిపోతూ వస్తుందో, వేదం ఎప్పుడైతే అంతరించిపోతుందో, వేద విద్వాంసులకు ఎప్పుడైతే ఆదరణ లేదో, వేదం అనేటటువంటిది చదవకుండా ఎప్పుడైతే తగ్గిపోతూ వస్తుందో ఆటోమేటిక్గానే లోకల్లో ఉండేటటువంటి విపత్తులు పెరుగుతాయి, కరువు కాటకాలు పెరుగుతాయి, అనేక రకాల ఉపద్రవాలు వస్తాయి, ప్రస్తుతం వస్తున్నటువంటి వ్యాధులు లాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి వేద విద్వాంసుని, వేదాన్ని రక్షించి తీరాలి, పండితుడిని రక్షించాలి, పండితుడిని ఆదరించాలి అని చెప్తున్నాడు ఇక్కడ చాణక్యుడు. అలాగే శాస్త్ర విధులను వ్యర్థమని తిరస్కరించిన అంటే ఏ శాస్త్రాలు ఏవి లేవండి, ఇవన్నీ అబద్ధాలండి, జ్యోతిష్యాలండి, మూఢనమ్మకాలండి, అవి ఈ శాస్త్రాలని పిచ్చి పిచ్చి మా పురాణాలండి, ఇవన్నీ పట్టించుకోకూడదండి, ఇలా చేదరించడము, లేదా ఏదైనా చెప్పారంటే కనుక దాన్ని కొట్టిపాడేయడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల చాలా తక్కువ సమయంలోనే వీటి వల్ల మన జీవితంలో చాలా రకాల అద్భుతమైనటువంటి విషయాలు కోల్పోతాం. అలాగే శాంత మనస్కుని పనికిరాడవని, కపటి అని వాడిని తిరస్కరించడం వల్ల, శాంత మనస్కుడు అంటే ఏంటి, ఎవరైనా ఏదైనా తిట్టినా లేకపోతే ఏదైనా మాట్లాడినా పెద్దగా ఏమీ రెస్పాండ్ అవ్వడం, తిరిగి కోపంతో ఆవేశంతో దెబ్బలాట పెట్టుకోడు, శాంతంగా వాడి కర్మ వాడిపోతాడు అనుకుంటాడు. అలాంటి వాడిని కపటివాడని, లేకపోతే ప్రమాదకారి అని, లేకపోతే రకరకాలుగా వాడి మీద నిందలేసిన ఎవరికి నష్టము అంటే, వీటన్నిటి వల్ల నష్టం ఎవరికి అంటే మామూలు మనకే, ప్రజలకి, సామాన్యులకే నష్టం. ఎందుకంటే వేద విద్వాంసుని, పండితుడిని పోషించలేదనుకోండి, వాడికి ఏం నష్టం లేదు. వాడు అంచెమంది ఎలాగ మోక్షాన్ని పొందాడో, వాడికి కావాల్సింది మోక్షమే కాబట్టి వాడు వీళ్ళు పెట్టాడా వీళ్ళు చేశాడా అనేటటువంటి దాని గురించి తాపత్రయం పడ్డావు. పెడితే ఇంకా బాగా దాన్ని పోషించడానికి ప్రయత్నం చేస్తాడు, ఇంకా దాన్ని చక్కగా చదవడానికి ప్రయత్నం చేస్తారు, దాన్ని చక్కగా పోషించడానికి ప్రయత్నం చేస్తారు, వృద్ధి చెందిస్తారు. అంచేత ఎవరికి నష్టం, వేదాన్ని పోషించకపోతే మనకే నష్టం. అలాగే ఎవరైతే శాస్త్రాన్ని వ్యర్థము, చీచి అని తిరస్కరిస్తారో దానివల్ల శాస్త్రానికే నష్టం లేదు, మనకే నష్టం. అలాగే శాంత మనసుకుని వాడిని లోకు కట్టేసి వాడిని ఆడేసుకుని శుభ్రంగా వాడితోటి రకరకాలుగా వాడిని మోసం చేసేస్తే ఎవరికి నష్టం అంటే కనుక వాడికి కాదు, తిరిగి మనకే నష్టం. భగవంతుడు ఏదో రకంగా మనకి దుర్గతినిస్తాడు అని చెప్తున్నట్టు ఇక్కడ. అలాగే ఇంకా అద్భుతమైనటువంటి ఇంకొక శ్లోకాన్ని చెప్పాడు, దారిద్ర్య నాశనం దానం, శీలం దుర్గతి నాశనం, అజ్ఞాన నాశిని ప్రజ్ఞ, భావన భయనాశిని. చాలా అద్భుతం చూడండి. దరిద్రం పోగొట్టేటటువంటిది ఏంటి అంటే కనుక దానమే దరిద్రాన్ని పోగొడుతుంది. దరిద్రం ఎలా పోతుంది అంటే దానం చేస్తూ ఉంటే దరిద్రం అనేది ఉండదు. మనం అనుకుంటాం దానం చేస్తే అయిపోతుందేమో అనుకుంటాం. ఎప్పుడూ కూడా చాలా విచిత్రమైనది, మనం నమ్మనటువంటిది, అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అంటే కనుక ఎవరైతే దానం ఎక్కువ చేస్తూ ఉంటారో, దాన ధర్మాదులు ఎక్కువ చేస్తుంటారో వాడి దగ్గర విపరీతంగా ధనం పెరుగుతూ ఉంటుంది, ఐశ్వర్యం పెరుగుతూ ఉంటుంది. కావాలంటే పరీక్ష చేసి చూసుకోండి, అదొక అద్భుతమైనటువంటి రహస్యం. అలాగే యహపర సౌఖ్యములు దీనివల్ల ప్రాప్తిస్తాయి, దానము వల్ల ప్రాప్తిస్తాయి. కాబట్టి యహల్లో సుఖం, అంతిమందు మోక్షం, ఈ రెండూ ఇచ్చేటటువంటి దీనివల్ల అంటే కనుక దానం వల్లే. కాబట్టి దానం చాలా గొప్పది. అలాగే మంచి నడవడిక దుర్గతి నుండి రక్షిస్తుంది. మంచి నడవడిక అంటే ఏంటి అంటే కనుక అందరితోటి మంచిగా మాట్లాడుతూ, ఎవరికైనా ఒంట్లో బాగోలేదనుకోండి వెళ్ళి పలకరిస్తూ, లేదా ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకుంటూ, ఎవరికి ఏదైనా కావాలంటే సహాయం చేస్తూ, వస్తు సహాయం చేస్తూ, లేదా మాట సహాయం చేస్తూ, పని సహాయం చేస్తూ. మళ్ళీ డబ్బు సహాయం ఈ రోజుల్లో మళ్ళీ తేడా ఉండోయ్ అని చేత ఏంటంటే కనుక అప్పులు ఇవ్వడం కానీ, లేకపోతే చేబుదిలివ్వడాలు కానీ చేయకూడదు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే తప్పదు, కానీ ఊరికే కొన్ని విషయాల్లో చేయకూడదు. కానీ మిగతా విషయాల్లో, ఆదుకునే విషయంలో కానీ, మంచితనం విషయంలో కానీ, ఏదైనా ఒక వస్తువు ఇవ్వడం విషయంలో కానీ, ఇలాగా అనేక రకాల మంచి నడవడిక, సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటూ, కాస్త మొక్కలు నాటుతూ, లేకపోతే ఎవరికైనా ఏదైనా హాని కలిగించకుండా, మీ దగ్గర ఏదైనా ఒక పని ఉంది అంటే కనుక అది అవతల వాడి కోసం, అంటే నేను ఇంత డబ్బిస్తేనే చేస్తానని కాకుండా అవతల వాడి అవసరాన్ని బట్టి తెలుసుకుని పని చేస్తూ ఉండడం, సేవ చేస్తూ ఉండడం, ఇలాంటి భావనలు ఉన్నాయనుకోండి, దుర్గతి నుండి రక్షిస్తుంది ఈ యొక్క నడవడిక. అంటే భవిష్యత్తులో మనకి రేపు పొద్దున ప్రమాదం జరిగింది, ఏదో యాక్సిడెంట్ అయ్యింది, ఎవడో రక్తం ఇవ్వాలి, అప్పుడు అందరూ వస్తారు మీకు రక్తం ఇవ్వడానికి, మేమిస్తాం అని పోటీ పడతారు. లేదా ఆ సమయంలో హాస్పిటల్లో డబ్బులు కడితే తప్ప ఆపరేషన్ చేయనంటారు. ఇంతమంది మన మంచితనాన్ని చూసి వీడు చాలా మంచివాడు, ఇలాంటి వాడికి మనం సాయం చేయాలని అవసరమైతే తలకు 10 రూపాయలు చందా వేసుకునైనా సరే రక్షిస్తారు.
ఇలాగేమిటి అంటే కనుక మంచి నడవడిక ఉంటే దుర్గతి నుండి రక్షిస్తుంది. అంటే మనం అపాయంలో ఉన్నప్పుడు కానీ లేదా ప్రమాదంలో ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా మన నడవడికే మనల్ని రక్షించుతుంది. అదే మనం దుర్మార్గులు అనుకోండి, పోతే పోనీ ఆడు ఎన్ని ఎదోపాలు చేసాడు రా, అందుకనే వాడికి భగవంతుడు ఇలాంటి శిక్ష చేసాడని చెప్పేసి అంటుంటారే తప్ప సహాయం చేయరు. కాబట్టి అందులో మానవత్వం తగ్గిపోతున్నటువంటి రోజులు. కాబట్టి మంచి నడవడిక ఉంటే అది భవిష్యత్తులో రక్షిస్తుందని నమ్మాలి. అలాగే అజ్ఞానాన్ని తురుముతుంది మంచి నడవడిక. కాబట్టి చాలా ఇంపార్టెంట్. అయితే పరమేశ్వరుని భక్తి పట్ల భయం దూరం చేస్తుంది. పరమేశ్వరుని భక్తి ఉంటే కనుక దానివల్ల భయం దూరం అవుతుంది అంటున్నాడు. అంటే భయం, ప్రతి ఒక్కరికి కొన్ని భయాలు ఉంటాయి. రేపు ఏమవుతుంది, నా పిల్లలకి నేను ఏం చేయగలను, లేకపోతే నా వ్యాపారం ఏమవుతుంది, నాకు రోగం వస్తే ఏమవుతుంది, నేను ప్రయాణంలో నాకు ఏదైనా తేడా వస్తే ఏమవుతుంది, నాకు అప్పులు ఉన్నాయి ఏమవుతుంది, ఇలా అనేక రకాల భయాలు. మనిషికి భయం అనేటటువంటిది సహజం. అంచేత ఈ భయాలు ఎప్పుడు పోతాయి అంటే కనుక పరమేశ్వరుని మీద భక్తి ఉంటే కనుక ఏ భయం ఉండదు. ఎందుకంటే ఆయన మీదే మనం ఈ యొక్క ఏదైతే ఉందో ఇబ్బంది ఉందో అదంతా కూడా ఆయన మీదే భారం వేసేస్తాం. భగవంతుని మీద భారం వేసేసి అంతా నువ్వే ఉన్నాయో నువ్వే చూసుకోవాలి పరమేశ్వర, ఏం చేసినా నువ్వే చెయ్యి అని ఆయన మీద వదిలేయడం వల్ల భయం అనేది పోతుంది అని. అంతే, ఎంత గొప్ప విషయాన్ని చెప్పాడు. అలాగే నాస్తి కామ సమోవ్యాధి, నాస్తి మోహ సమోరిపు, నాస్తి కోప సమోవహిని, నాస్తి జ్ఞాన సమోసుఖం. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక కామానికి అంటే తీవ్రమైన కోరికలు ఉంటాయి కదా, స్త్రీ సుఖం, ఇవన్నీ కూడా దీని మించిన రోగం లేదుట. ఈ ప్రపంచంలో చాలా పెద్ద రోగం ఏదైనా ఉంది అంటే కనుక రోగం ఏంటంటే కనుక స్త్రీ సుఖాన్ని కోరుకోవడం. అంటే స్త్రీ సుఖం అంటే భార్యతో సుఖం వేరు, మళ్ళీ కనిపించిన స్త్రీని అలా రమించాలనుకోవడం, కనిపించిన అమ్మాయి ఎలా కావాలనుకోవడం, ఇది పెద్ద రోగం అనమాట. ఈ రోగానికి అసలు ప్రపంచంలో మందే లేదు. ఈ ప్రపంచంలో పెద్ద రోగం ఏదైనా ఉందంటే కనుక స్త్రీ సుఖం కోరుకోవడమే. కాబట్టి కామ కోరికలు, స్త్రీ కోరికలు చాలా శాతం అదుపులో పెట్టుకున్నవాడే గొప్పవాడు అవుతుంటాడు. భగవంతుడుగా మనకి ధర్మం ప్రకారంగా ఒక స్త్రీని, సాంగత్యాన్ని, వివాహాన్ని పరమైనటువంటి ఒక వ్యవస్థ చేశాడు. అందుకనే ఆ కోరికలు అలా తీర్చుకోమని, కానీ ఇంకా ఎవరు పడితే వాళ్ళతో తీర్చుకోమని కాదు. అలాగే విపరీతమైన మోహం కూడా. మోహం అంటే ఏంటి, ఇది కావాలి, ఇది నాకే దక్కాలి, నాకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదు, ఇవన్నీ మోహంలోకి వస్తాయన్నమాట. అలాగే కోపానికి మించిన అగ్ని లేదుట. ఎవరి మీద కోపడిపోతూ ఉండడం, ఇంట్లో కోపడిపోతూ ఉండడం, భార్య మీద, పిల్లల మీద, ఇంట్లో తల్లిదండ్రుల మీద, ఆఫీసులో కింద అధికారుల మీద, ఇలాగా ఎవరు పడితే వాళ్ళ మీద కోపడిపోవడం. దీనివల్ల ఏమవుతుందంటే కనుక అది మనల్నే తిరిగి దహిస్తుంది. ఏం చేద్దంటే కనుక కోపపడేవాడికి విలువ ఉండదు, వాడి గురించి ప్రేమగా ఎవరు పనిచేయరు, ఏదో తప్పక పనిచేస్తారు అధికారులైనా ఎవరైనా సరే. కాబట్టి కోపం వల్ల అది ఖచ్చితంగా సైకలాజికల్గా కూడా మనం ఏమవుతాయంటే కోపడినప్పుడు మనలోనే బీపీ పెరుగుతుంది. బీపీ, బ్లడ్ ప్రెషర్లు అవి పెరిగి షుగర్లకి, బీపీలకి, అలాగే హార్ట్ స్ట్రోకులకి, లేకపోతే కనుక పక్షవాతానికి, వీటన్నిటికీ కారకత్వం ఏమిటి అంటే కనుక కోపడిపోతున్నాం. అతి కోపం పెట్టుకోవడమే చేత ఊరికి కోపడిపోతున్నా కోపానికి విలువ లేకుండా పోతుంది. చేత ఏంటంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపం అనేటటువంటి దహించేటటువంటిది అని చెప్తున్నాడు. అలాగే విమల జ్ఞానం కంటే మించిన సుఖం లేదుట. కోపం కన్నా మిగిలిన అగ్ని లేదు, విమల జ్ఞానం కన్నా మించిన సుఖం లేదు. విమల జ్ఞానం అంటే ఏంటంటే కనుక పుస్తక పఠన జ్ఞానం. శుభ్రంగా కూర్చుని మహాభారతమో, భాగవతమో, లేకపోతే భగవద్గీతో, లేకపోతే ఇలాంటి చాణక్యనీతిలో ఇలాంటి పుస్తకాలను చదివారనుకోండి, ఎంత సుఖం ఉంటుందంటే ఆ సుఖం వర్ణనాతీతం. ఎందుకంటే మాలాంటి వాళ్ళు 4 పుస్తకాలు చదువుతుంటే వచ్చే అనుభూతి ఆ పక్కన ఏదో ఇంత డబ్బులు కట్టలు ఉన్నా రాదు, లేకపోతే అక్కడ ఏదో పంచపక్ష పరవాణం ఉన్నా రాదు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నా రాదు. ఆ పుస్తకం చదువుతుంటే ఏమవుతుందంటే కనుక ఆ జ్ఞానం వల్ల ఇవన్నీ అశాశ్వతం అనేటటువంటి విషయం మనకి అవగతమవుతుందన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గానే ఇవన్నీ కనపడుతూ ఉన్నా కూడా వాటి మీద విరక్తి కలుగుతూ ఉంటుంది పుస్తక పఠన జ్ఞానం వల్ల. అంచేత అప్పుడు వీటి మీద విరక్తి అంతా కలిగేసింది అనుకోండి, దేని మీద ఆశ చచ్చిపోయింది అనుకోండి, ఉన్నదే చాలా అద్భుతంగా కనపడుతుంది అనుకోండి, అది సుఖమే కదా. అబ్బా, ఈరోజు చక్కగా ఏసీలో చక్కగా ఫ్యాన్ కింద కూర్చున్నాను, ఇంతకన్నా ఆనందమే ఉంది అనేటటువంటి అనుభూతి కలిగింది అనుకోండి, సుఖం. అబ్బే, ఇంకా మనకి ఈ చిన్న బిల్డింగ్లు ఉన్నాయి కానీ వాడికైతే 10 అంతస్తుల బిల్డింగ్, పెద్ద పెద్ద వ్యవహారము, మొత్తం సెంట్రల్ ఏసీలు, పెద్ద పెద్ద లగ్జరీ కార్లు ఉన్నాయి, మనకు అవి లేవు అనేటువంటి భావన కలిగింది అనుకోండి, అదే దుఃఖం. అంచేత ఏంటంటే కనుక విమల జ్ఞానం, పుస్తక పఠనం వల్ల ఇటువంటి జ్ఞానం వచ్చి మన దగ్గర ఉన్నది ఎంత గొప్పదో తెలుస్తుంది, మనం దేని తెలుసుకోవాలో తెలుస్తుంది, దేని వదిలిపెట్టాలో తెలుస్తుంది, ప్రశాంతత వస్తుంది. కాబట్టి చాలా సుఖం. ఇలాంటి విషయాలు చాలా గొప్పగా చాణక్యుడు చెప్తూ ఉంటాడు. ఇంకా అద్భుతమైన విషయాలు చెప్పాడు. అవి మనం తదుపరి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.